దీని మీద తెచ్చిపెట్టండి, తీర్మానం పెట్టండి. మా అభిప్రాయాలు మేము చెప్తాం. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం, న్యాయం జరగాలని కోరుకుంటున్నాం, న్యాయపరంగా వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటున్నాం, అన్ని వర్గాలు బాగోవాలని కోరుకుంటున్నాం. మా కాన్సెప్ట్ అదే. ఆ కార్యక్రమం చేయండి అని చెప్పి తడిచాను పెట్టా. నేను పూర్తిగా కూడా ప్రభుత్వ వైఖరిని మేము తప్పుపడుతున్నాం. మా తాలూకా భావజాలం, మా తాలూకా ఆలోచన ఏదైతే ఆ రోజు మా పార్టీ ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతుందో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఆ కులాల్లో ఉన్న, ఆ వర్గాల్లో ఉన్న ఉపకులాలు అన్నీ కూడా అందరూ కూడా మంచి జరగాలి, మేలు జరగాలి, గౌరవంగా వాళ్ళు సమాజంలో బతికే విధంగా వాళ్ళు తీర్చిదిద్దాలి. ఆ కార్యక్రమం చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళకి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తాం. అంతేగాని రాజకీయ స్వార్థం కోసం, రాజకీయ అవసరాల కోసమో, రాజకీయ ఎత్తుగడలకో చీప్ ట్రిక్స్ వేసుకొని చిన్న ఆలోచనతో కార్యక్రమాలు చేయడం సమంజసం కాదు. వ్యవస్థలో అది తగదని చెప్పని మరి ఇవాళ వైసీపీ పార్టీగా ఇవాళ తెలుగుదేశం పార్టీ కూటమిని ఇవాళ హెచ్చరిస్తూ వాళ్ళకి మంచి జరగాలి, భగవంతుడు మంచి చేయాలని కోరుకుంటున్నాం. ఏదండి నేను అనుకూలమో చెప్పలేదు, మంచి జరగాలని కోరుకుంటున్నాం. మంచి జరిగితే సంతోషం. మేము యూఆర్ నాట్ దేనికి మంచి జరగాలని కోరుకుంటున్నాం. మంచి జరిగే ప్రక్రియలో భాగం ఇది కాదు అంటున్నాం. మంచి జరిగే భాగం ఇది కాదు అంటున్నాం. ఇదైతే డిస్కషన్ జరగాలి కదా, వాళ్ళు ఏదైనా చర్చ పెడితే దాని మీద వస్తాయి కదా. ఏవి సలహాలు లేవు కదా. సార్, మంత్రులందరూ ఎక్కువ శాసనమండలికే సమయం కేటాయించారు సార్ శాసనసభకు. మరి మీరు ఎందుకు అసంతృప్తి కలుగుతుంది? వాళ్ళు ఎక్కువ అసంతృప్తి సమయం కేటాయించిన సమయం మంత్రులు రావడం సంతోషమే, కానీ ఆ భాష వాళ్ళ బుల్డోజు వాళ్ళని వక్రీకరించడం, మేము వచ్చి ప్రశ్న ఒకటి అడిగితే వాళ్ళు వచ్చి ఇంకో సమాధానం చెప్పడం. ఎప్పుడు ఆవు కథలాగా మా చిన్నప్పుడు చదువుకున్న ఆవు తెల్లగా ఉండడం, ఆవు వచ్చి పాలు ఇస్తాయి, పాలు తెల్లగా ఉంటాయి, పాలు పెరుగు అవుద్ది, పెరుగు నెయ్యి అవుద్ది. ఇవన్నీ ఈ కథ రోజు చెప్పిందే చెప్పడం. ఎంతసేపు గత ప్రభుత్వాలు చెప్తే మరి వాళ్ళు ఎందుకు అక్కడ మంత్రులుగా ఉన్నారు? వీళ్ళు ఏం చేస్తారో, వీళ్ళు ఏం ఉత్తరిస్తున్నారో, వీళ్ళు ఏం కార్యక్రమాలు చేస్తారో, రేపు రాబోయే కాలంలో వీళ్ళ ప్రణాళిక ఏంటో, వీళ్ళ విధానం ఏంటో అది చెప్పాలి కదా. అవి లేవే. చెప్పారు, ఎలక్షన్ ముందు చెప్పారు రోడ్ల కోసం. అయిపోయింది. ఏమైంది? ఎలక్షన్ ముందు చెప్పిన మా సోదరులు చెప్పినట్టు ఎలక్షన్ ముందు చెప్పిన సూపర్ సిక్స్ ఏమైంది? ఆ ప్రిపస్ ఏది యాప్లు పెట్టారే, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళిపోవచ్చు, ఏ తీర్థానికి వెళ్ళిపోవచ్చు. ఏమన్నా రాత్రి చూశాను ఒక యాప్. ఎంతో మన కుటుంబం ఇబ్బందిలో ఉంది, దేవుడి తీర్థార్థకి వెళ్దాం అనుకుంటున్నాను, 4 సంవత్సరాలు పెట్టింది. ఆ తల్లి వచ్చి ఆ భర్తను అడుగుతుంటే మళ్ళీ ఆవిడే మళ్ళీ తిరిగి లేదు ఒక ఈ ఎన్నికల్లో అంటే ఇంకోటి చూపెట్టారని చూపెడుతుంటే ఎంత మోసం అండి, ఎంత దగా అండి, ఏ రకంగా చేశారండి. అవన్నీ జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ పార్టీకి మాకు అలవాట్లు లేవు. అలవాటు ఉంటే ఇంకో 100 అబద్ధాలు చెప్పాము. అబద్ధాలు చెప్తే వెలకాలం కొనసాగ